హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. నేను కౌశలం ఎగ్జామ్ ఒక వీడియో చేసి పెట్టాను గదండీ! ఆ వీడియో కింద చాలా మంది చాలా క్వెషన్స్ అయితే, డౌట్స్ అయితే అడుగుతున్నారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. "అక్క రిజిస్ట్రేషన్ ఇంట్లోనే చేసుకోవచ్చా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? ఇంకా టైమ్ ఉందా?" ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నారండి. ఇంకా టైమ్ ఉందండి. అసలు ఇంట్లోనే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఒక లింక్ అయితే ఇస్తాను నేను. ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఆ లింక్ ఇక్కడ నేను చెప్తాను. ఎగ్జామ్ ఇంగ్లీష్‌లోనే రాయాలా? ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలా? అలా అడుగుతున్నారు. ఇంగ్లీష్‌లోనే రాయాలండి. అదేం పెద్ద కష్టమైన ఎగ్జామ్ ఏం కాదు. చాలా సింపుల్‌గానే ఉంటది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్ చేయొచ్చు. చాలా ఈజీగానే ఉంటది. ఒకటి మనకి సబ్జెక్ట్ వచ్చుండాలంతే. ఇంకోటి అసల ఎగ్జామ్ రాయంగాల్నే జాబ్ వచ్చేసినట్టేనా అంటే కాదండి. మనం కొంచెం అప్లై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను మొత్తం క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి చాలా మందికి 29థ్ నుండి ఇలాంటి మెసేజ్ అయితే వస్తుందండి. ఆ మెసేజ్ ఏంటి? అసల ఏం చేయాలి? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అనేది అన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా చెప్తాను. సర్టిఫికేట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి? అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఒకసారి ఫుల్ వీడియో చూసారంటే మీకే ఐడియా వస్తది. ఇంతవరకు అసలు కౌశలం ఎగ్జామ్ అంటే ఏంటి? ఎలా ఉంటది? ఆ ప్రాసెస్ ఏంటి? ఎగ్జామ్‌లో ఏం క్వెషన్స్ అడుగుతారు? ఎలా ఉంటది? ఏం ఐడియా లేదనుకోండి. నేను అంతకుముందు వీడియో ఒకటి చేసి అప్‌లోడ్ చేశాను. 9 మినిట్స్ వీడియో. కానీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను కౌశలం ఎగ్జామ్ గురించి. మొత్తం క్లియర్‌గా ఇచ్చాను. ఆ వీడియో లింక్ ఇక్కడ కామెంట్స్‌లో నేను పిన్ చేస్తాను. కుదిరితే డిస్క్రిప్షన్‌లో కూడా వీడియో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నేనైతే ఫార్మసీ చేశానండి. ఫార్మసీకి ఎలాంటి టెక్నికల్ క్వెషన్స్ వచ్చినియి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. నాకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్‌లో ఎలాంటి క్వెషన్స్ వచ్చినియి, ఏం క్వెషన్స్ వచ్చినియి, వాటి ఆన్సర్స్‌తో సహా ఒక వీడియో చేసి పెట్టానండి. ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోయినట్లయితే మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఇంక వీడియోలోకెళ్దాం. మనలో చాలా మందికి 30థ్‌న ఇదిగోండి ఇలాంటి మెసేజెస్ అయితే వచ్చినాయి కదండీ! గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి మనకి చాలా మందికి ఇలాంటి మెసేజ్‌లయితే వచ్చినియండి. ఇదిగోండి. డియర్ వేముల అశ్విని, గ్రేట్ జాబ్ ఆన్ యువర్ రీసెంట్ అసెస్మెంట్ డన్ ఆన్ 29/12/2025 అండ్ 7:23 PM ఎట్ బూదవాడ, బాపట్ల, ఆంధ్రప్రదేశ్. యువర్ స్కోర్ ఇండికేట్స్ స్ట్రాంగ్ పొటెన్షియల్. ఇలాంటి మెసేజ్‌లు అయితే వచ్చినాయి కదండీ! నేను ఎగ్జామ్ రాసిన ప్లేస్ అనమాట అది. టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ విత్ ఎంప్లాయర్స్, ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ విత్ ఏ వెల్ స్ట్రక్చర్డ్ రెజ్యూమ్. అంటే ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకోమని చెప్తుందండి. కౌశలం సర్వే జరిగినప్పుడు మనము అందరం కూడా మన హైయర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వలేదు కదండీ! అందుకని వాళ్ళు ఇక్కడ మన ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకోండి రెజ్యూమ్ కోసం అని అయితే చెప్తున్నారండి. మన రెజ్యూమ్ ఎంత బావుంటదో మనకి అంత చక్కగా ఆఫర్స్ ఒస్తాయి. అంటే మనం ఏదన్నా సర్టిఫికేట్స్ ఉన్నాయా? అచీవ్‌మెంట్ అయిన సర్టిఫికేట్స్, మనకి నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్స్ మీద అయితే నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా ఆ రెజ్యూమ్‌లో అయితే మనం ఇస్తామండి. హైయర్ డిగ్రీ ఏంటి, మనకి మార్క్స్ ఎంత బాగొచ్చినాయి, ఎంత స్కోర్ చేసాము, ఇవన్నీ కూడా అయితే ఇస్తాము. అదంతా కూడా ఫుల్ డీటెయిల్‌గా చెప్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ వాచ్ దిస్ షార్ట్ గైడ్ ఆన్ హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఇది యూట్యూబ్‌లోకెళ్ళిపోతదండి. అక్కడ ఆహ్, మనము ఆ రెజ్యూమ్‌ని ఎలా అయితే చేసుకోవచ్చు అనేది ఒక గైడ్ చేస్తారు వాళ్ళు. నేనైతే దానిలోకేం వెళ్ళట్లేదు. మీకు డైరెక్ట్‌గా ఎలా చేయాలి అనేదైతే ఈ వీడియోలో నేను చెప్తాను. ఇంకోటి కౌశలం ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఈ వీడియోలో ఇస్తానండి. ఫుల్ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఈ మెసేజ్‌లు అయితే నాకు నైట్ 10 నుంచి 10:30 నుంచో వచ్చినియి. 10:24 నుంచి. 10:24 నుంచి మార్నింగ్ 3 వరకు ఇలా వస్తూనే ఉన్నాయి. ఒకసారి ఆ ప్రొఫైల్ అప్డేషన్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ప్రొఫైల్ అప్డేట్ ఎలా చేయాలి అనేది రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను. లాగిన్‌లోకి వెళ్ళాలి. ఈ వీడియోలో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎలా లాగిన్ అయ్యి ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది చెప్పాను. ఇక్కడ నేనైతే నా మెయిలు, పాస్వర్డ్ టైప్ చేసుకున్నానండి. డైరెక్ట్‌గా నాకు ఓపెన్ అయింది. ఇలా మన డాష్‌బోర్డ్ కనపడతదనమాట. ఇగోండి ఇక్కడ చూస్తే మీకు చూడండి ప్రొఫైల్ కంప్లీషన్‌లో డౌన్‌లోడ్ రెజ్యూమ్ అనే ఇక్కడ కనపడుతుంది కదా! ఇది మన రెజ్యూమ్ డౌన్‌లోడ్ అవుతది. ఇక్కడ ప్రొఫైల్ కంప్లీషన్‌లో ఇన్‌కంప్లీటే ఉంది. ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్‌కంప్లీట్ అని. ఎందుకంటే ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫో అయితే ఇచ్చాము. ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. కానీ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ మనం అప్‌లోడ్ చేయలేదన్నమాట. అందువలన ఇక్కడ ఇవి 2 పెండింగ్ అని చూపిస్తుంది. ఇదిగోండి నాకు 23 అయితే ఎగ్జామ్ అయిపోయింది. ఆ రిజల్ట్ కూడా మనం రిజల్ట్ కూడా చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ వ్యూ రిజల్ట్ టైప్ చేస్తే వస్తాయన్నమాట. ఇలా మనకి ఏం క్వెషన్స్ వచ్చినాయి, ఏం గ్రేడ్ వచ్చింది, ఓవరాల్ స్కోర్ ఏంటి అనేది ఇక్కడ కనపడతది. ఇవేమో స్కిల్ అసెస్‌మెంట్‌లో మనకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయి, ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి అనేది ఇక్కడ కనపడతదనమాట. ఇంకోటి జాబ్ ఇలా ఈ కౌశలం ఎగ్జామ్ రాయంగానే జాబ్ వస్తుందా అంటే వెంటనే ఏం రాదండి. ఇదిగోండి ఇక్కడ మనకి రికమెండెడ్ జాబ్స్ అని ఇక్కడ కనపడతదనమాట.
ఈ రికమెండెడ్ జాబ్స్‌లో మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫార్మసీ చేశాను కాబట్టి ఫార్మసిస్ట్ వాళ్ళకి ఇక్కడ ఇదిగోండి. తులసి ఫార్మసీస్ అని చెప్పేసి ఇక్కడ కోయంబత్తూర్‌లో ఉంది. కానీ నేనైతే అంత దూరం అయితే వెళ్ళడానికైతే అస్సలు ఇష్టపడనండి. మాక్సిమం నా నియర్ బై ఏరియాస్‌లో ఉంటేనే నేను జాబ్ చేస్తాను అని కూడా నేను చెప్పుకున్నాను. నా ఫ్యామిలీ, నా పిల్లలు ఇవన్నీ చూసుకొని నేను జాబ్ చూసుకోవాలి అంటే నా కంఫర్ట్ కూడా మెయిన్ కదా! ప్రొఫెషనల్ ఇన్ఫో ఇది ఎలా కంప్లీట్ చేయాలో, ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ప్రొఫెషనల్ ఇన్ఫో ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మన ప్రొఫైల్ ఓపెన్ అవుతదనమాట. మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాం, మన అడ్రెస్సు, మన మెయిలు, మనకేమేం లాంగ్వేజెస్ వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుందనమాట. మన బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా. ఇదేమో ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. మనం ఏం చదువుకున్నాం, హైయెస్ట్ డిగ్రీ ఏంటి, ఏ ఇయర్‌లో అయింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తది. ఇంకేదన్నా మీరు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా యాడ్ చేయదలుచుకుంటే యాడ్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూడండి. యాడ్ న్యూ ఎడ్యుకేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇన్‌స్టిట్యూట్ నేమ్, మీరెక్కడ చదువుకున్నారు ఏంటి, డిగ్రీ ఏంటి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ ఇయర్ పాస్ ఔటు, జాయినింగ్ ఇయర్, మళ్ళీ ఎండ్ ఇయర్ కూడా, స్టార్ట్ ఇయర్, ఎండ్ ఇయర్ కూడా. లేదా ఐ యామ్ కరెంట్‌లీ స్టడీయింగ్ హియర్, ఇగోండి చదువుతూ ఉన్నారనుకోండి ఇక్కడ ఐ యామ్ కరెంట్‌లీ స్టడీయింగ్ హియర్ అని కూడా చెప్పొచ్చు. మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ మార్క్ షీట్, మీ మార్క్ షీట్ ఇక్కడ అప్‌లోడ్ చేయాలన్నమాట. ఇది. అప్పుడు ఏది చేసినా గాని ప్రతిదానికి కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి సేవ్ చేంజెస్ అని. ఈ సేవ్ చేంజెస్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయండి. నేనైతే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో, క్యాన్సిల్ చేసుకున్నా. ప్రొఫెషనల్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ డేటా. ఎడిట్, ఇది మీరేదన్నా ఎడిట్ చేయదలుచుకుంటే ఇక్కడ మనకు కనపడుతుంది గదా! ఎడిట్ ప్రొఫెషనల్ ఇన్ఫో అని ఇక్కడ క్లిక్ చేయండి. స్కిల్స్, ఇప్పుడు మనకి ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన దాంట్లో మనకి కొన్ని క్వెషన్స్ అయితే ఇస్తారు కదండీ! వేటి మీద ఇచ్చారంటే నాకైతే ఇచ్చిన వాటిలో క్లినికల్ ఫార్మసీ మీద ఇచ్చారు, డిస్పెన్సింగ్ మీద ఇచ్చారు, డ్రగ్ ఫార్ములేషన్ మీద ఇచ్చారు, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ వీటన్నిటి మీద కూడా క్వెషన్స్ అయితే వచ్చినాయి. వాళ్ళు ఓకే. మనకి వచ్చిన మార్క్స్‌ని బట్టి ఓకే. వీటిల్లో వెరిఫై చేశారు అని మన స్కిల్స్ అయితే వెరిఫైడ్ స్కిల్స్ దీనిలో. వీటి మీద క్వెషన్స్ అయితే వచ్చినాయి. సో, వీటిలో కొంత నాలెడ్జ్ అయితే ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నాట్ అవైలబుల్. నేనేమి ఎక్కడ జాబ్ చేయలేదు. ఇక్కడ కరెంట్ స్టేటస్‌లో కరెంట్‌లీ ఎంప్లాయిడ్ ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే కరెంట్‌లీ ఎంప్లాయిడ్ పెట్టుకోండి. ఓపెన్ టు రీలొకేషన్, వాళ్ళు వేరే ఏదైనా ప్లేస్‌కెళ్ళైనా సరే జాబ్ చేయడానికి ఓకే అనుకున్న వాళ్ళు ఓపెన్ టు రీలొకేషన్ అని పెట్టుకోండి. ఇంకోటి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని చెప్పేసి యాక్టివ్‌లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని పెట్టుకోండి. ఎవరైతే కరెంట్‌లీ ఎంప్లాయిడ్ అని పెడుతున్నారో వాళ్ళకైతే ఇది అప్డేట్ అయ్యి కనపడుతుందండి. మనం మన ప్రొఫైల్ చూసినప్పుడు వెరిఫైడ్ అని ఓకే అని చెప్పేసి చూపిస్తుంది. అలా కాకుండా యాక్టివ్‌లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని పెట్టిన వాళ్ళకి అప్డేట్ అవ్వడానికి 2 డేస్ అయితే పడుతుందండి. దానికేం కంగారు పడొద్దు. ఏంది ప్రొఫైల్ ఇంకా ఇన్‌కంప్లీట్‌లో ఉంది అని అయితే కంగారు పడొద్దు. నేనైతే జాబ్ కోసం చూస్తూ ఉన్నాను కాబట్టి యాక్టివ్‌లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని ఇక్కడ క్లిక్ చేసుకున్నానండి. వర్క్ ఎక్స్‌పీరియన్స్. మీరు ఇంతకు ముందు గనక ఎక్కడన్నా జాబ్ చేసున్నట్లయితే మీకు ఎంతో కొంత జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని ఇది టైప్ చేసుకోండి. నాకు ఎలాంటి జాబ్ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు. జస్ట్ మీకోసం అయితే చూపిస్తున్నా. ఎక్స్‌పీరియన్స్ 1, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఆర్గనైజేషన్ నేమ్, ఎక్కడ పనిచేశారు, ఎంప్లాయ్‌మెంట్ టైపు, ఫుల్ టైపా లేకపోతే పార్ట్ టైమా, ఇంటర్న్‌షిప్పా, ఫ్రీలాన్సా ఇగోండి ఇలా ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది అనుకుంటే మీరు ఏ విధంగా చేశారు అనుకుంటే ఆ ఎంప్లాయ్‌మెంట్ టైపు సెలెక్ట్ చేసుకోండి. డెసిగ్నేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరా అంటే ఇగోండి. మీరు ఏంటి, మీ డెసిగ్నేషన్ ఏంటి అనేది ఇక్కడ టైప్ చేసుకోండి. లొకేషన్ మీరు ఏ ఏరియాలో అయితే జాబ్ చేశారో ఆ లొకేషన్ ఇక్కడ. డ్యూరేషన్ మీరు అప్పుడు ఏ స్టార్ట్ డేట్ ఏ డేట్‌నైతే జాయిన్ అయ్యారు, ఏ డేట్‌న ఎండ్ అయ్యారో అక్కడ డ్యూరేషన్ దగ్గర చెప్పాలి. ఐ యామ్ కరెంట్‌లీ వర్కింగ్ హియర్. లేదు మీరు అక్కడే పని చేస్తూనే ఉన్నారు అనుకుంటే ఐ యామ్ కరెంట్‌లీ వర్కింగ్ హియర్ అని. సమ్మరీ మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇంకా మీరు కొన్ని చోట్ల ఎక్కువ 2, 3 చోట్ల అట్లా పనిచేశారనుకోండి యాడ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని. ఇంకా ఎన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేస్‌లు. ఇంకా యాడ్ అనుకుంటే మీరు 2, 3 కన్నా ఇంకా ఎక్కువ చేసుంటే యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఇవి చేసుకోవచ్చు. సేవ్ చేంజెస్ చేయాలి. నేనైతే ఎక్కడా లేదండి చేయలేదు. సో, నేనది క్యాన్సిల్. సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అండ్ అచీవ్‌మెంట్స్. నో సర్టిఫికేట్స్ యాడెడ్. ఇప్పుడు నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి. యాడ్ సర్టిఫికేట్. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా సర్టిఫికేట్‌ని మనం చేసిన అచీవ్‌మెంట్స్ ఏదన్నా ఉంటాయి గదండీ! మనం ఎక్కడన్నా సర్టిఫికేట్స్ గెలుచుకున్న, ఏదన్నా కొత్త కోర్స్ నేర్చుకున్న అలాంటివేమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు.
ఇది చూడండి, కోర్స్ నేమ్, బేసిక్ ఇన్ఫర్మేషన్, కోర్స్ నేమ్, ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్, కంప్లీషన్ డేట్, డిస్క్రిప్షన్, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సర్టిఫికేషన్ అండ్ స్కిల్స్ కవర్డ్. మీరు ఏం నేర్చుకున్నారు, సర్టిఫికేట్స్, ఈ డాక్యుమెంట్ ఏదన్నా అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను బేసిక్ కోర్స్, నేను రీసెంట్గా నేర్చుకుంది అయితే కంప్యూటర్ కోర్స్ అయితే చేశానండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాను. 2017-24 డేట్, 3 months కోర్స్ అండి. అది కోర్స్ కంప్లీట్ చేశాను. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ స్కిల్స్ కవర్డ్. కోర్స్ గురించి అక్కడ ఏదైనా బ్రీఫ్గా కొంచెం రాయాలి. ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం సర్టిఫికేట్ గురించి, ఇక్కడ డిస్క్రిప్షన్ అడిగారు కదా, నేనైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి చేశానండి. డివిటిఎస్లో చేశాను. ఈ కంప్లీషన్ డేట్ కూడా ఇచ్చేసి ఈ డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నాను. వెంటనే మనము అప్లోడ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు. ఇదిగోండి, క్లిక్ చేయాలి ఫొటోస్లో నుంచి. డన్. ఫైల్ టూ లార్జ్, ఫైల్ సైజ్ కొంచెం ఎక్కువైందంట, అది నేను తగ్గించుకొని నేను మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ అదంతా అయ్యేలోపు అటు తీసి ఇటు తీసి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ ఫైల్ సైజ్ అనేది నేను తర్వాత కొంచెం తగ్గించుకొని వాళ్ళు ఇచ్చిన సైజులో నేను ఫార్మాట్లో మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. వెంటనే సేవ్ చేంజెస్ నొక్కేసేయాలి. అలా చేస్తేనే మనం ఇచ్చినవి అన్నీ యాడ్ అవుతాయి, లేదంటే ఇంకా ఇన్కంప్లీటే చూపిస్తుంది. ప్రాజెక్ట్, ఇప్పటిదాకా నేను చేసింది ఏదైనా కోర్స్ నేర్చుకున్న దాని గురించి మాత్రమే. ఇదిగోండి, మనం ఇచ్చింది ఇక్కడ అప్డేట్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇది మనం ఏమైతే ఇచ్చామో అది. సర్టిఫికేట్ అనేది మనం ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి నాట్ అవైలబుల్ అని ఉంది. నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ అదంతా చేసేలోపు ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. అందుకు ఇదిగోండి, ఇక్కడ ప్రాజెక్ట్స్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మీరు ఆల్రెడీ డిగ్రీ దాకా చేస్తుంటే ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే మనకు ఫైనల్ ఇయర్లో ఇస్తారు కదండి. ఆ ఫైనల్ ఇయర్లో ఇచ్చిన ప్రాజెక్ట్ అయినా ఇక్కడ పెట్టచ్చు. యాడ్ ప్రాజెక్ట్, నేను చేసిన ప్రాజెక్ట్ గురించి ఇక్కడ బేసిక్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అవన్నీ అడుగుతుంది. నేను చేసింది యాంటీ ఫంగల్ యాక్టివిటీ ఫ్రమ్ బయో వేస్ట్ అగెన్స్ట్ రెసిస్టెన్స్ ప్రొడ్యూసింగ్ స్టెయిన్స్ అనమాట. ఇది ఆ ప్రాజెక్ట్ నేమ్ అంతా ఇక్కడ టైప్ చేస్తాను. నేమ్ ఇచ్చాం కదా, కంప్లీషన్ డేట్ అడుగుతుంది. ఇది ఏప్రిల్ 2017-25 డేట్. ఓకే, కంప్లీషన్ డేట్ కూడా ఇచ్చేసాము. ప్రాజెక్ట్ లింక్స్, ఇక్కడ ప్రాజెక్ట్ లింక్స్, డెమో లింక్, మనం అక్కడ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఉంటుంది కదా అది. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్, మనం చేసిన దానికి ఈ ప్రాజెక్ట్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇవ్వాలండి. ఇంకా మీరు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ చేస్తే యాడ్ ప్రాజెక్ట్ మీద నొక్కుతా ఉంటే వస్తాయి. నేను చేసింది అయితే ఆ ఒక్కటేనండి, అందువలన అంతవరకే ఉంచేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతున్నారు కదా, ఇది కూడా ఇస్తాను చూడండి. ఇలా మనం ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇస్తాం కదా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ చేంజెస్ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, చూడండి ఇప్పుడు డాష్ బోర్డ్లో చూపిస్తుంది. సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్లో ఇవన్నీ కంప్లీట్ చేసాం కాబట్టి కంప్లీటెడ్ చూపిస్తుంది. లుకింగ్ ఫర్ ఏ జాబ్ పెట్టాం కదండి, ఈ ప్రొఫెషనల్ ఇన్ఫో ఇంకా 2 days పడుతుంది అనమాట అప్డేట్ అవ్వడానికి. అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి రెజ్యూమ్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతుంది కదా డౌన్లోడ్ రెజ్యూమ్ అని, అది క్లిక్ చేస్తే వస్తుంది. ఇదిగోండి రెజ్యూమ్, నేను డౌన్లోడ్ అయితే అయిపోయిందండి. ఆ రెజ్యూమ్ మన డౌన్లోడ్స్లో ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు. వెరిఫికేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చేసరికి వెరిఫైడ్లో ఉంది. మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్. ఇన్ కేస్ మనకి కనుక జాబ్ కనుక వచ్చినట్టయితే మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్లో ఆన్ చేసి పెట్టండి. ఇదిగోండి, ఐఆమ్ ప్లేస్డ్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. నాకు జాబ్ వచ్చింది అని ఊరిక జస్ట్ మీకు చూపించడం కోసం అలా పెట్టాను కదా. ఏ కంపెనీలో వచ్చింది, డెసిగ్నేషన్ ఏంటి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, ఆఫర్ లెటర్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. నాకేం రాలేదు కదా, సో నేను అది తీసేసాను. ఇంక ఇది ఇక్కడ మీకు జాబ్స్ రికమెండ్ చేస్తుంది అనమాట. మీకు అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చేసిన డిగ్రీ ప్రకారం మీకు ఇక్కడ జాబ్స్ అయితే చూపిస్తుంది. ఇంకోండి, వ్యూ ఆల్ కొడితే ఇంకా వస్తాయి జాబ్ ఆపర్చునిటీస్ అయితే. ఇదిగోండి, ఈ కంపెనీస్లో అయితే ఉన్నాయి. జస్ట్ ఏదైనా ఒక్కటి చూపిస్తాను. టైం అయితే చేయలేను కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యుండి డైలీ ఏదైనా 4 hours 6 hours అది కూడా ఇంట్లో ఉండి చేసుకోవడానికి అవకాశం ఉంటేనే నేను చూసుకుంటానండి. ఫుల్ టైం అయితే నేను చేయను. ఇదిగోండి ఈ జాబ్స్ అన్ని, ఇంకా మీరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఫుల్గా చూసుకొని ఇదిగో
ఫుల్‌గా చూసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు ఇవన్నీ చూసి చేయడం కొంచెం కష్టము అనుకుంటే ఇక్కడ రికమెండెడ్ అని సెర్చ్ అండ్ ఫిల్టర్ అని కనపడుతుంది గదా! ఇక్కడ ఫిల్టర్ ఆన్ చేసుకుంటే అప్పుడు మీకు కన్వీనియంట్‌గా ఉన్న జాబ్సే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. చూడండి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి నాకై వీళ్ళైతే ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్. నాదైతే ఎంట్రీ లెవెల్. జాబ్ టైప్స్ వచ్చేసరికి ఫుల్ టైమా, పార్ట్ టైమా, ఇంటర్న్‌షిప్పా, కాంట్రాక్టా? పార్ట్ టైమ్ జాబ్. సాలరీ అనేది నేనైతే పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయట్లేదండి. ఎంతైనా నాకు ఓకే. వర్క్ టైప్ వచ్చేసరికి రిమోటా, ఆన్ సైటా, హైబ్రిడా అని 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి గదండీ! నేనైతే రిమోట్ ఎంచుకుంటున్నాను. ఎందుకంటే రిమోట్ అంటే ఏంటంటే మనము వర్క్‌ని అంటే ఫోను ద్వారా గానీ, ల్యాప్‌టాప్ ద్వారా గానీ ఇలా మనం ఇంటి దగ్గరుండైనా సరే, లేదా ఎక్కడన్నా బయటుండైనా సరే వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఆన్ సైట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన ఆ ప్లేస్‌కి వెళ్లి మాత్రమే జాబ్ చేయడానికి. హైబ్రిడ్ అంటే మన వర్క్‌ని కొంచెం స్ప్లిట్స్ చేసుకొని కొన్నిసార్లు ఆఫీస్‌కెళ్ళాల్సొస్తది. కొన్నిసార్లు ఇంటి దగ్గరుండి చేసుకోవచ్చు. బయటుండైనా చేసుకోవచ్చు అలా. నేను మాత్రం రిమోట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. రిమోట్. ఇలా ఫిల్టర్ పెట్టేసుకొని మనము జాబ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను పెట్టిన ఈ 3 ఫిల్టర్స్‌కి చూడండి నాకు ఇవైతే దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ మనము 3 ఫిల్టర్స్ అయితే పెట్టాం గదండీ! ఎంట్రీ లెవెల్, పార్ట్ టైమ్, రిమోట్ అని. దీనికి తగ్గట్టుగా మనకిక్కడ చూపిచ్చిన జాబ్స్‌లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడైతే పార్ట్ టైము ఆన్ సైట్. డీటీపీ ఆపరేటర్ ఫీమేల్ ఇదొచ్చేసరికి పార్ట్ టైమ్ చూపిస్తుంది. కానీ ఆన్ సైట్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి మాత్రమే. ఇక్కడ చూడండి ఆన్‌లైన్ ట్యూటర్, స్మార్టప్ లెర్నింగ్ వెంచర్స్, కొచ్చి. ఇది ఇక్కడ పార్ట్ టైమే చూపిస్తుంది. ఇక్కడ రిమోట్ అని చూపిస్తుంది చూడండి. ఇది రిమోట్. వ్యూ డీటెయిల్స్. ఇక్కడ స్కిల్స్ యూ హావ్ ఆన్‌లైన్ ట్యూటరింగ్ స్కిల్స్ అయితే మనకున్నాయి. స్కిల్స్ టు లెర్న్ మనము టీచింగ్ స్కిల్స్ అయితే నేర్చుకోవాలనమాట. సాలరీ రేంజ్ వచ్చేసరికి నాట్ డిస్క్లోజ్డ్. అక్కడ సాలరీ రేంజ్ అనేది చెప్పలేదు. వర్క్ టైప్ ఆన్ సైట్. అక్కడేమో రిమోట్ అని చూపిచ్చారు. కానీ ఇక్కడ చూడండి జాబ్ డీటెయిల్స్‌కొచ్చేసరికి ఆన్ సైట్ చూపిస్తుంది. పార్ట్ టైమ్ చూపిస్తుంది. ఇది పోస్టెడ్ జనవరి 1న పోస్ట్ చేశారు. ఏప్రిల్ 1కి ఎక్స్‌పైర్ అవుతుంది. సో, ఇది కూడా లేదు. ఇలా చూసుకోవాలనమాట. ఇంకా ఏదన్నా మనకి తగ్గట్టు ఉన్నాయా? లేవా? అని. ఇన్ కేస్ మనకి తగ్గట్టు ఉంటే వీటిని అప్లై చేసేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జాబ్‌కి ఎలా అప్లై చేయాలో చెప్పాను. ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్పాను. ఇంకా రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్తున్నాను గదా! ఈ రిజిస్ట్రేషన్ లింక్ కావాలి అంటే నేనిక్కడ ఈ వీడియో కింద కమెంట్స్‌లో పిన్ చేస్తానండి. డైరెక్ట్‌గా నేనిచ్చిన ఆ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా సైట్‌లోకి ఆన్ అవుతది. అక్కడ ఈ వీడియో గురించి ఇంకేదన్నా డౌట్స్ మీకుంటే అవన్నీ గూడా ఇక్కడ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశలం ఎగ్జామ్ గురించి ఒక ఫుల్ డీటెయిల్స్‌తో ఒక లాంగ్ వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో క్లియర్‌గా చూస్తే మీకు ఈ వీడియో ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్, కామెంట్ వల్ల నాకు ఇంకొంచెం మోటివేషన్ ఒస్తది. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ కౌశలం ఎగ్జామ్ గురించి ఇక్కడ కమెంట్ చేయండి. నేను అందరికీ ఆన్సర్ చేస్తాను. ఎలాంటి వీడియో కావాలో మీరు ఒకసారి కమెంట్ చేస్తే ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.